ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిరీష. సో మనం క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ ఈ మూమెంట్లో పైకాయిన్ అనేది బాగా ట్రెండింగ్లో అయితే వచ్చేసింది అని చెప్పొచ్చు. అవునండి. ఎందుకు అంత ట్రెండింగ్లోకి వచ్చిందంటారు? అసలు ఆ కాయిన్ పరిస్థితి, ఆ మూమెంట్, ప్రెసెంట్ మూమెంట్ ఎలా ఉంది? దాని గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ముందుగా మన ప్రేక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎస్, మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో క్రిప్టో కరెన్సీ ఎలానో జనవరి 20న ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అప్పటి నుంచి ఫీల్డ్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే డిసెంబర్ ఎంత కాదన్నా కొంచెం రెడ్తో ఎండ్ అయిపోయింది 2024లో. జనవరితో స్టార్ట్ అవడంతోనే వాల్యూస్ మంచిగా ఇంక్రిమెంట్లో కనబడుతున్నాయి అనమాట. అంటే పర్సంటేజ్ గ్రీన్లో కనబడుతున్నాయి. క్రిప్టో ప్రపంచంలో కొంచెం గ్రీన్ ఉందనుకోండి, చాలా మన యూజర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే మన వీడియోలు చూస్తున్నారో వాళ్ళందరికీ. అండ్ మీకు కూడా మేడం 2025 ఇయర్లో ఈ క్రిప్టోని జెన్యూన్ వేలో తీసుకెళ్దాం. డెఫినెట్గా రాజేష్ గారు. అండ్ మీకు కూడా ఒక మంచి ఇందులో కెరియర్ చూడాలని అనుకుంటున్నాను న్యూ ఇయర్ సందర్భంగా. ఎస్ థ్యాంక్ యూ. అండ్ మేడం ఇప్పుడు మీరు అడిగారు కదా, పై కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ అండి. అది ఇంకా మార్కెట్లోకి అయితే మార్కెట్లో రావడం అంటే ఇప్పుడు బిట్ కాయిన్ ఉందనుకోండి, మనం ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి రియల్ టైంలో ట్రాన్సాక్షన్లు కానీ దాని వాల్యూ ట్రేడింగ్లో కూడా ఉంది. పై కాయిన్ ఏంటంటే ఇప్పుడు P2Pలోనే ఎలో చేస్తున్నారు. ఇంకా మార్కెట్లోకి అయితే దాని వాల్యూ ఎంత ఉంటుందో కూడా ఎవరికి క్లారిటీ లేదు. కాకపోతే ఏంటంటే దాని సప్లైని బట్టి ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటుంది కదండి. ఇప్పుడు బిట్ కాయిన్ మన ఒక పర్సన్ ఒక కాఫీ తాగాలన్నా, టీ మనం బయటకు వెళ్ళి షాపింగ్ చేయాలన్నా కొంచెం బిట్ కాయిన్ నెట్వర్క్ అనేది స్లో నెట్వర్క్ అండి. స్లో అంటే ఐ మీన్ ట్రాన్సాక్షన్కి ఎక్కువ ఫీజు కూడా పడుతుంది, గ్యాస్ ఫీజు అంటారు దాంట్లో క్రిప్టో భాషలో. ఈ పై కాయిన్ ఏం చేస్తున్నా అంటే మాది ఈజీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు అని స్టార్ట్ చేశారు. మైనింగ్ అనేది కూడా ఎలా అంటే ఫ్రీగా ఇస్తారు మేడం. కాయిన్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయక్కర్లా. అది మొబైల్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను అది మీకు స్క్రీన్ మీద చూపిస్తానండి. ఇది వీళ్ళ వెబ్సైట్ అండి. అయితే ఈ ప్రైస్ ఇప్పుడు ఇక్కడ ఉందండి. అది రియల్ ప్రైసా ఇంకా మనకి లాంచ్ అయిన తర్వాత కానీ ఎప్పుడైనా రియల్ ప్రైస్ అనేది అర్థమైంది. ఇది మాత్రం బిలీవ్ చేయగా, ఇది చూసి మోసపోకండి. జస్ట్ ఒక ఐడియా కోసం ఇది ఉంచుకోండి. అయితే ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇది వీళ్ళు ఏం పెట్టారంటే ద ఫస్ట్ డిజిటల్ కరెన్సీ యూ కెన్ మైన్ ఆన్ యువర్ ఫోన్ అని వీళ్ళు తీసుకొచ్చారు మేడం. అండ్ డౌన్లోడ్ పై యాప్ ఉంది కదండి, ఇది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీకు ఇక్కడ బటన్ ఉంటుంది మేడం, మైన్ పై అని. అక్కడ కనుక క్లిక్ చేస్తూ ఉంటే రోజు కొంచెం క్రిప్టో కరెన్సీ అనేది మైనింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ మన టీమ్ మెంబర్స్కి ఎవరికైనా ఇంట్రొడ్యూస్ చేస్తే యూజర్స్ వాళ్ళ నుంచి కూడా రివార్డ్స్ వస్తాయి. అయితే కేవైసీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. వీళ్ళు ఏదేదో కొన్ని ఇచ్చారు స్టెప్స్, ఫ్రీగా వచ్చేదే కాబట్టి ట్రై చేయడంలో తప్పు లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీనికి ఉన్న డేటాబేస్ ఎక్కువ మంది యూజర్స్ డేటాబేస్ చాలా ప్రాజెక్టులు వచ్చినాయి మేడం. యామ్స్టర్ అని చెప్పాం. యామ్స్టర్ అంటే ఏంటంటే ట్యాప్ చేస్తే మొబైల్లో కాయిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అది వచ్చి సంచలనం సృష్టించి లిస్ట్ కూడా అయింది ఎక్స్చేంజెస్లో. కానీ అనుకున్నంత రిజల్ట్ అయితే రాలే యూజర్స్కి. ఏదో ఒక్కొక్కళ్ళు $1000 అని ఎక్స్పెక్ట్ చేస్తే అది లిస్ట్ అయ్యి $10 to $15 వచ్చినాయి అనమాట. కానీ ఈ పై టీం వాళ్ళు వీళ్ళ యొక్క బేస్మెంట్ మాత్రం కొన్ని 3 to 5 years నుంచి సెట్ చేసుకుంటున్నారు. ఐ థింక్ నేను నిన్న చూశాను అనమాట నా మొబైల్లో, యూ జాయిన్డ్ ఎగో ఐ థింక్ 1400 days ఎగో అనేది వచ్చిందనమాట. అంటే 3 to 4 years నుంచి కూడా వీళ్ళు ఒక ప్రాజెక్ట్ను పట్టుకొని స్టెప్ బై స్టెప్ వస్తున్నారు. ఈ స్టెప్ బై స్టెప్ వస్తున్నారు. కానీ వీళ్ళ సప్లై వచ్చేసి 1 billion సర్క్యులేటింగ్లో ఉందండి ప్రస్తుతానికి. 5 billion సప్లై అనేది ఇంకా రావాల్సి ఉందన్నమాట. ఈ రేటు కూడా ఎలా ఉంటుందంటే లాంచ్ అయిన తర్వాత ఫ్రీగా కాయిన్స్ వచ్చినాయి చాలామందికి. మీరు చైనా, వియత్నాం ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 10,000 మొబైల్స్ పెడతారండి. 10,000 మొబైల్స్, 5,000 మొబైల్స్లో ఈ పై కాయిన్ మైనింగ్ చేస్తారనమాట. అండ్ ఈ పై కాయిన్ మైనింగ్ చేసి కొన్ని ఇప్పుడు ఒక గ్రూప్ ఉంటారు కదా మేడం, గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు. పైన పేమెంట్ లాగా చేసుకొని వాళ్ళు ఒక వాల్యూ డిసైడ్ చేసుకొని జీసీవీ అంటారనమాట. ఆ వాల్యూ ప్రకారం వెళ్తున్నాను, కానీ అది కరెక్టా అనేది మనకు తెలియదు. ఎప్పుడైనా ఒక క్రిప్టో కరెన్సీకి రియల్ వాల్యూ ట్రేడింగ్లోకి రావాలి. ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత బయ్యర్స్ సెల్లింగ్ ప్రెషర్ తట్టుకొని నిలబడి ముందుకు వెళ్ళాలన్నమాట. సో ప్రస్తుతానికైతే ప్రిడిక్షన్ మామూలుగా ఇప్పుడు పై లాంటి రియల్ బ్లాక్ చైన్లు మనకి BNBలో వచ్చాయి, సొలానాలో వచ్చాయి, ఈథీరియంలో వచ్చాయి. అవి లాంచింగ్ అయినప్పుడు తక్కువలోనే ఉన్నాయి. BNB లాంచ్ అయిందనుకోండి, మనం చూడొచ్చు. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తానండి. ఇప్పుడు BNB స్టార్టింగ్లో నాకు తెలిసినంత వరకు ఇది $10 to $15 నుంచి స్టార్ట్ అయింది మేడం. ఇప్పుడు $700 అయింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఈ పై కాయిన్లో ముందుగానే అందరూ ఇంకా మేము రిచ్ అయిపోయామని ఊహించుకుంటున్నారనమాట. కొంచెం అది తగ్గించుకొని రియాలిటీలో వచ్చి
సప్లై అనేది ఒక్కొక్కరికి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర మేడం 20,000 పై కాయిన్లు ఉన్నాయి, 5,000 పై కాయిన్లు ఉన్నాయి, 7,000 పై కాయిన్లు ఉన్నాయి. అయితే కొత్తగా మైనింగ్ చేయాలంటే అంత ఈజీగా రావు. కానీ ఫ్యూచర్లో అందరు చెప్పేది ఏంటంటే ఒక్కొక్కరికి పంచిపెట్టిన పై కాయిన్లు 50 కన్నా ఎక్కువ రావని చెబుతున్నారు. కానీ అందరూ వాడట్లేదు క్రిప్టో కరెన్సీ, అది కూడా ఉందన్నమాట. సో మహా అయితే ఎంతమంది వాడుతున్నారు ప్రస్తుతానికి క్రిప్టో కరెన్సీ? ప్రపంచ జనాభాలో ఒక 5 to 10% క్రిప్టో వాడుతున్నారు. ఈ 5 to 10%కి మరి సప్లై డిమాండ్ రూల్ ప్రకారం మళ్ళీ అందరూ ఇదే ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేయరు కదా, ఎవరికి ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో బయట ఏదైనా వాల్యూ చెబుతున్నా అది జస్ట్ విని ఊరుకోవడమే, కానీ అదే రియాలిటీ అనుకొని అప్పులు చేసి పెడుతున్నారని నాకు వచ్చిందనమాట. అప్పులు చేసి పెట్టకూడదు. ఓకే. అంటే చాలామంది ఏమవుతుందంటే ఇది లాంచ్ అయితే $100, $1,000 ఉంటుందని భ్రమలో ఉంటున్నారు. అది ఉంటుందో ఉండదో పై నెట్వర్క్ వాళ్ళే డైరెక్ట్గా చెప్పారు. ఏమని? ఇది కూడా అన్ని కరెన్సీలానే వాలటిలిటీ ఉంటుంది, యూజర్స్ అయితే ప్రాఫిట్ అయినా లాస్ అయినా రెడీగా ఉండాలి, మీకు ఎంత అయితే ఫ్రీగా కాబట్టి ఫ్రీగా చేసుకోండి. కానీ ఇక్కడ ఫ్రీ ఫస్ట్లో లాంచ్ అయిందండి. ఇప్పుడు క్లోజ్ ఈ మెయిన్ నెట్ అంటే P2P ద్వారా, అంటే మీ దగ్గర పై కాయిన్లు నేను ముందు నుంచే మైనింగ్ చేస్తున్నాను అనుకోండి, నా దగ్గర ఒక 50 పై కాయిన్లు ఉన్నాయి అనుకోండి, నేను మీకు పంపించుకోవచ్చు, మన ఇద్దరి మధ్య డీల్. అయితే ఇది ఇప్పుడైతే మనం ఒక ప్రైస్కి రన్ అవుతుంది కదా, అది రియల్ వాల్యూనో కాదో తెలియదు. ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఏం చూపిస్తున్నారు? $50 అని చూపిస్తున్నారు. ఈ $50 మీరు చూస్తే ఒక గ్రాఫ్ చూస్తాను మేడం, ఇది 1 మంత్ చూద్దాము, $64, $50. ఇది కూడా అసలు ఇంకా లాంచ్ అవ్వలేదు. లాంచ్ అవ్వనప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదనమాట. సో ఊహించుకోకండి. నేను కూడా ఏమనుకుంటున్నా అంటే అంటే ఇది జస్ట్ ఒక ఐడియా మేడం, అనాలిసిస్ ప్రకారం మా సప్లై అనేది బిలియన్స్లో ఉంది కాబట్టి కొంచెం లాంచింగ్ అప్పుడు ఎప్పటి నుంచో మైనింగ్ చేసుకుంటున్నారుగా 4 years నుంచి కూడా, వీళ్ళందరూ ఓల్డ్ చేస్తేనే వాల్యూ నిలబడిద్ది. మేబీ ఒక $1 to $5, $10 మేబీ చెప్పలేము. ఇది కూడా మళ్ళీ సార్ $1 అంటుందని, $1 కన్నా కూడా తక్కువ ఉండొచ్చు సెల్లింగ్ ఎక్కువైతే. సెల్లింగ్ ఎక్కువై మళ్ళీ నిలబడి గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే అయితే ఒక గుడ్ పాయింట్ ఉందండి పై నెట్వర్క్లో. చాలా కమ్యూనిటీ వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ కమ్యూనిటీలో. ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఒక కాన్ఫరెన్స్, ఒక ఇయర్లీ ఒక పై ఫెస్టివల్ పైన పెట్టుకుంటారు. అందులో ఎవరెవరు ఏ బిజినెస్లో యాక్సెప్ట్ చేస్తున్నారో ముందుగానే చెబుతాం. మేము పై కాయిన్ యాక్సెప్ట్ చేసి ల్యాప్టాప్స్ అమ్ముదాం, పై కాయిన్ యాక్సెప్ట్ చేసి మొబైల్స్ అమ్ముదాం, పై కాయిన్ యాక్సెప్ట్ చేసి మా రెస్టారెంట్లో ఫుడ్. సో ఈ విధంగా ఒక సర్కిల్ అనేది ఫామ్ అయింది. ఎప్పుడైతే అలాంటి కమ్యూనిటీ ఉందనుకోండి, క్రిప్టోలో మళ్ళీ చెబుతున్నాను, యూటిలిటీ కూడా కాదు, ఫస్ట్ కమ్యూనిటీ ఇంపార్టెంట్. కమ్యూనిటీ కనుక ఉంటే సక్సెస్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సులు ఉన్నాయి. సో ఇప్పుడు మన యూజర్స్ కూడా ఫ్రీగానే వస్తే ఫ్రీగా చేసుకోండి, కానీ అప్పులు తెచ్చి మరీ ఎవరు పెట్టకండి. అంటే చాలామంది ఏమనుకుంటున్నారు, ₹1,00,000 ఇద్దేమో ఒక పై కాయిన్ అనుకుంటున్నారు. ఇవన్నీ బిట్ కాయిన్ దాటిపోయిద్దేమో అని అనుకుంటున్నారు. బిట్ కాయిన్ దాటిపోదు, ఎందుకంటే దాని సప్లై వేరు, దీని సప్లై వేరు. అందరూ పై కాయిన్ వస్తే బిట్ కాయిన్కి ఏమన్నా ఇద్ది అనుకుంటున్నా. బిట్ కాయిన్ అనేది కింగ్, ఇంకా అది $1 trillion, అది దాని సప్లైకి అది $1 trillion ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది మార్కెట్లో. పై కాయిన్ ఏంటంటే, అయితే అందరు పై కాయిన్ వాళ్ళకి ఇది చెబుతున్నాను, బిట్ కాయిన్ ఇది ఉంది కదా, ఎల్ సల్వడార్ ఉంది కదా మేడం, ఆ దేశంలో పేమెంట్ లాగా ఉపయోగిస్తారు వాళ్ళు. ఎలా ఉపయోగిస్తారంటే లైట్నింగ్ నెట్వర్క్ అని ఉంటుంది, బిట్ కాయిన్ లైట్నింగ్ నెట్వర్క్ అని. అందులో నుంచి బిట్ కాయిన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అది కూడా బిట్ కాయిన్లో పేమెంట్లు చేయొచ్చు. వీళ్ళు కొంతమంది ప్రమోట్ ఎలా చేస్తున్నారంటే బిట్ కాయిన్కి గ్యాస్ ఫీజు ఎక్కువ, స్పీడ్ తక్కువ అన్న, కానీ అక్కడ ఆల్టర్నేటివ్ తెచ్చి పెట్టుకున్నారు వాళ్ళు ఆల్రెడీ. పై కాయిన్ కూడా కానీ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్న కొద్దీ, కమ్యూనిటీ పెరిగే కొద్దీ పై కాయిన్ కూడా ఒకేసారి మనకి పెరగకపోయినా ఫ్యూచర్లో కష్టపడుతున్నారండి, అదైతే నేను చెప్పగలుగుతాను. అయితే చాలామందికి ఇంకో నెగిటివ్ కూడా ఉంది, సార్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ కోసం పై కాయిన్ యాప్ని లాంచ్ చేస్తే అసలు మెయిన్ నెట్ ఇన్ని రోజుల లాంచ్ చేయకుండా, ఇన్ని సంవత్సరాల నుంచి లాంచ్ చేయకుండా ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల బతుకుతున్నారు అని అంటున్నారు. కానీ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు మొబైల్లో. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ సర్వర్ మెయింటెనెన్స్లు, ఒక బ్లాక్ చైన్ డెవలపర్స్కి చాలా పెద్ద అమౌంట్లు పే చేయాలండి, మార్కెటింగ్కి పే చేయాలి, ఇదంతా ఉంటుంది. కాబట్టి ఎవరి రెవెన్యూ వాళ్ళదే అన్నమాట. సో ఈ నెగిటివ్ కూడా ఉంది. బట్ ఇమాజినేషన్లో ఉంటే మాత్రం, ఇమాజినేషన్లో ఉండగాకండి, రియాలిటీలోకి వచ్చి అప్పులు చేసేలా కాకుండా కొంచెం కొంచెం పోర్ట్ఫోలియోని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే మాత్రం మేబీ, నాకు తెలిసినంత వరకు మీ బాబా వంగా గారు ఉన్నారు కదా మేడం, ప్రపంచవ్యాప్తంగా ప్రిడిక్షన్లో నెంబర్ 1 అనమాట. అంటే తనకి చాలా ఫేమస్ మంది ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళు కూడా ఒక కరెన్సీ, న్యూ కరెన్సీ అనేది రాబోతుంది మార్కెట్లోకి అని చెప్పారు. మేబీ అది బిట్ కాయిన్ ఆల్రెడీ వచ్చింది కదా, అందరూ ఏమనుకుంటున్నారు అంటే పైనీర్స్ అంటారు వీళ్ళని, పైని మైనింగ్ చేసే వాళ్ళందరినీ, ఇది పై కాయిన్ గురించి అని అనుకుంటున్నారు. కమ్యూనిటీ కూడా అంత పెద్దదే కాబట్టి
మేబీ ఏదైనా జరగచ్చు. ఏదైనా ఎక్స్పెక్ట్ ఎస్ చేయాలి. ఎస్ సో ఇలా ఎవరికైనా కూడా క్రిప్టో కరెన్సీ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, లేదంటే ఇందులో జరుగుతున్న స్కామ్స్ గురించి కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి, అసలు చేయొచ్చా చేయొద్దా అన్న క్వశ్చన్స్ అయితే చాలా మందికి ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? శిరీష గారు, కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి. దానికి మెసేజ్ చేస్తే మనం లేటెస్ట్గా క్లాసెస్ అనౌన్స్ చేసామండి. జనవరి 23, 24, 25 3 days ఆన్లైన్ వర్క్ షాప్ అండి. క్రిప్టో మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండబోతుంది. ఈ ఫీల్డ్ నుంచి ఏ విధంగా వెళ్తే మనం సక్సెస్ అవుతామనేది తెలుగులో మంచిగా క్లాసెస్ అయితే మనం కండక్ట్ చేస్తున్నాము. ఈవినింగ్ 5 to 7 లైవ్ క్లాసెస్ అండి. ఓకే, సో ఈ ఎన్ని డేస్ ఉంటుందండి? 3 days ఉంటుందండి. 23, 24, 25, 26 రిపబ్లిక్ డే కదా అండి, అందుకని నేను కూడా హాలిడే ఇచ్చాను అనమాట మన మెంబర్స్కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష్ గారు.